బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పల్లెకొండ ప్రకాష్ తో పాటు 50 కుటుంబాలు దివి జగన్ మోహన్ రావుతో కలిసి 10 కుటుంబాలు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు క్రిస్టినా, కత్తర సురేష్, వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఏ విధంగా నష్టపోయాము, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము, ఎన్నో మాటలు చెప్పి ఓటు బ్యాంక్ లాగా వాడుకొని వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం ఒక యుద్ధంలో ఉన్నాం కాబట్టి రేపు ఈ యొక్క ఎన్నికల్లో మనం తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయం, మన ఓటు హక్కు ద్వారా, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మంచి నాయకులను మనం ఎన్నుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. అక్క ఆనందబాబు గారు 15 సంవత్సరాలు ఒక కార్యకర్త అని చెప్పి నేను అంటాను. ఆయన ఎప్పుడు నాయకుడిలాగా నాకు అనిపిస్తుంది. ఈ నియోజకవర్గానికి ఒక సేవకుడే. ఎవరన్నా ఎలక్షన్లో ఓడిపోతే వెళ్ళిపోతారు, ఉండరు. 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా 5 సంవత్సరాలు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు సహాయం చేస్తూ మరి ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. మీడియేటర్ లేకుండా ఎవరినో తీసుకొని వెళ్తేనే ఆయన పనిచేస్తాడు, పలానా అతను తీసుకొని వెళ్తే పనిచేస్తాడు అనేటువంటి లేకుండా ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వం మారినా, ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని వీలుగాస్తున్నటువంటి వ్యక్తి అక్క ఆనందబాబు గారు. ఆనందబాబు గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఈ విషయాన్ని. నేను వైఎస్ఆర్ పార్టీలో, నేను ఎన్ని క్రిస్టినా గారు 12 సంవత్సరాలు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. 12 సంవత్సరాలు మేము పడ్డ కష్టం, మేము పడ్డ బాధలు మరి ప్రపంచంలో ఈ ఊరు కూడా పడి ఉంటుంది. ఎంత పోగొట్టుకున్నాము, వయసు పోగొట్టుకున్నాము, చాకిరీ చేశాము. మాట ఇస్తాడు, మాట తప్పుతాడు. బయట ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడిని తిప్పడని ఒక తప్పుడు ప్రచారం అది. ఆయన భయంకరంగా మాట తప్పుతాడు, భారీ ఎత్తున మడిని తిప్పుతాడు. మొట్టమొదట మేము ఆయన మమ్మల్ని పార్టీలోకి పిలిచి మమ్మల్ని ఆహ్వానించి తాడికొండ సీట్ ఇచ్చిన తర్వాత కొంచెం స్వల్ప మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది. తర్వాత మేము లోటస్ పాండ్ వెళ్ళి మేము చెప్పాం, ఏమన్నామంటే అన్నా మా వల్ల కాదు రాజకీయాలు, మాకు ఇది గిట్టదు, మేము బయటికి వెళ్ళిపోతాము అని హైదరాబాద్ వెళ్ళి మేము ఇద్దరు వెళ్ళి చేతులు ఎత్తేసాం. చేతులు ఎత్తి ఆయన అన్న మాట ఏంటంటే, అన్నా నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నారో మీరు అక్కడే గెలవాలి, అక్కడే మీకు లైఫ్ ఉంటుంది, నేనున్నానుగా, నేను చూసుకుంటాను కానీ